టాప్ 9 న్యూస్ కి స్వాగతం. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని యువజన మరియు క్రీడల శాఖ కార్యాలయంలో మెయిన్ స్టేడియం గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన ఢిల్లీ అధికార ప్రతినిధి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఘనంగా సన్మానించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు అలాగే చీఫ్ మినిస్టర్స్ కప్ 2024 జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ఎంపికైన విజేతలకు ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు ప్రదానం చేశారు. ఏపీ జితేందర్ రెడ్డి కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్పి వెంకటేష్, యువ నాయకులు ఏపీ మిథున్ రెడ్డి, ఇతర పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీ జాజిమగర్ నరసింహ గారు ప్రొఫెసర్ వారిని రాసిన సాధారణ సభ్యులు, అదేవిధంగా శ్రీ డి నిరంజన్ గారు రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా శ్రీ రవికుమార్ గారు బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారిని రాష్ట్ర సహకారం శ్రీ ముత్యం సార్ సభ వేదికను ఉద్దేశించి మన సభాధ్యక్షులు డివర్స్ గారు 2 మాటలు మాట్లాడుగా కోరుతున్నాం సార్. इसके दियो ये मिला रहा है हाथ गुल्डू, उसका नंबर पीछे सफेद वाले का नंबर 2 होना मेरे का होना अभी फोन करो बात कर रहा है बाबू इनकी तरह चीना है चीना कौन इधर చెప్పండి, గట్టి చెప్పండి. సారీ కట్ చూడండి. అన్నయ్య కట్ చూడండి అన్న సార్. బాబు తొందర వేసుకోండి. తెలంగాణ హబ్ గా తెలంగాణలో స్పోర్ట్స్ అంటేనే తెలంగాణ అనే విధంగా మనం అందరం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. మొన్ననే మీకు తెలుసు ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ మ్యాచెస్ అయ్యాయి హైదరాబాద్ లో, తర్వాత ఫ్రెండ్లీ మ్యాచ్ మలేషియా తోటి అయింది. మొన్న హాకీ ఉమెన్స్ వాళ్ళు కూడా ఆడడం జరిగింది. ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ కూడా మనం చేసాం. అవి ఇప్పుడు మనం సీఎం కప్ చేసుకుంటున్నాం. రాబోయే దినంలో అథ్లెటిక్స్ కు దాదాపు 7,000 మందితోటి ఏదైతే ఉందో ప్లేయర్స్ తోటి మనం నిజాం అని చెప్పి ఆ ప్రోగ్రామ్ కూడా మనం తీసుకోబోతున్నాం. ఇప్పుడు సంతోష్ ట్రోఫీ అనేది 57 సంవత్సరాల తర్వాత మళ్ళా మన తెలంగాణకి ఏదైతే ఉన్నదో సంతోష్ ట్రోఫీ అనే దాన్ని నడుస్తున్నది. దాని ఫైనల్స్ కూడా ఏదైతే ఉన్నదో 30-31 తారీఖు నాడు ఫైనల్స్ కూడా ఉన్నాయి. ఇన్ని పెద్ద ఈవెంట్స్ అన్నిటికి కూడా మనం చేసుకొని ఇన్ని బడ్జెట్లు కూడా మనం అందరం శాంక్షన్ చేపిస్తున్నాం. కాబట్టి ప్లేయర్స్ కు ఎటువంటి లోటు లేకుండా, అంతేకాకుండా స్కూల్ గేమ్స్ లో మనం చూస్తున్నాము. చాలా మంది పిల్లలు ఏదైతే ఉన్నారో స్కూల్ గేమ్స్ లో పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళకు కూడా ఒక మంచి బడ్జెట్ కేటాయించి, ఎందుకంటే మన పిల్లలు నేషనల్స్ కు యూపీకి పోయినప్పుడు వివిధ వాళ్ళకు ట్రాక్స్ లేవు, లేకపోతే షూస్ లేవు, ఫుడ్కు పైసలు లేవు అని చెప్పి వాళ్ళందరూ కూడా బాధపడ్డారు. అటువంటి అన్నిటిని కూడా మనకు అటువంటి అన్నింటి సదుపాయాలన్నింటినీ కూడా మనం కల్పించి స్పోర్ట్స్ కు ఒక పెద్ద పీట వేయాలని చెప్పి వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించింది. కాబట్టి ఆ విధంగా మీ అందరినీ కూడా ముందరికి తీసుకెళ్తూ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక గ్రౌండ్ కట్టేస్తూ, ఎందుకంటే మొట్టమొదటిగా పిల్లలు మంచిగా హెల్దీ బాడీ ఉంటే హెల్దీ మైండ్ ఉంటుంది. వాళ్ళని ఫస్ట్ అందరినీ హెల్దీగా చేసిన తర్వాత ఆ పిల్లలకు చదువు కూడా చెప్పొచ్చు. మంచి స్పోర్ట్స్ కూడా మనం అందరం కూడా ప్రతి పార్లమెంట్
ఏరియాలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉండాలని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. కాబట్టి మహబూబ్ నగర్లో కూడా ఒక స్పోర్ట్స్ స్కూల్ వచ్చే విధంగా నేను తప్పక ప్రయత్నిస్తానని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా ఇంతమంది ఇన్ని